ఎందుకంటే ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారన్న చాలాసేపటి నుంచి మీరు ఇస్తారనే ఒక నమ్మకంతోన రిక్వెస్ట్ చేస్తూ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యులు, మీరందరూ నచ్చిన మెచ్చిన నాయకుడు, నారాయణపేట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి గౌరవ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనే కాదు కేబినెట్లో కూడా నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం కోసం కృషి చేసేటువంటి మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు, ఆలె వెంకటేశ్వర రెడ్డి గారు, అబ్రహం గారు, పట్నం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిసిసిబి చైర్మన్ నిజాం పాషా గారు, ఇంతియాజ్ గారు, గందె అనసూయ గారు, రామకృష్ణ గారు, నారాయణ భట్టడ్ గారు, భాస్కర్ కుమారి వెంకటరెడ్డి గారు, జగదీష్ గారు, మన జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గారు, చంద్రారెడ్డి గారు, మా అడిషనల్ కలెక్టర్లు, డిఎంఎండ్హెచ్ఓ గారు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ గారు, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, నారాయణపేట్ నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఒక శుభదినం. నారాయణపేటలో 390 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. ఒకనాడు 50 పడకల ఆసుపత్రి కూడా లేకుండే. మహబూబ్ నగర్లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేకుండే ఒకనాడు తెలంగాణ రాకముందు. అటువంటిది ఇంత మారుమూల నారాయణపేటలో 390 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసుకోవడం అంటే నిజంగా మీరు అదృష్టవంతులు. తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల, రాజేందర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కావడం వల్ల మీకు ఈ కాలేజ్ వచ్చింది, ఈ ఆసుపత్రి వచ్చింది మీకు. మా రాజేందర్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ సాధించారు మీకోసం. ఇవి అసలు మనం ఊహిస్తామా? ఒకనాడు ఇంటర్మీడియట్ చదువుకుందామంటే జూనియర్ కాలేజీలు కూడా పెట్టలే గత ప్రభుత్వాలు. అటువంటిది ఇవాళ నారాయణపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్దన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, డికే అరుణ గారు ఈ జిల్లాలో మంత్రిగా ఉండే. కనీసం మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా వీళ్ళు శాంక్షన్ చేయలేకపోయింది. ఇవాళ అటువంటి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజ్ అయిపోయింది. వనపర్తిలో, నాగర్ కర్నూల్లో ఈ సంవత్సరం మెడికల్ కాలేజీ స్టార్ట్ కాబోతా ఉంది. వచ్చే సంవత్సరం నారాయణపేటలో కూడా మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎంత అదృష్టం కావాలి? ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ బీజేపీ వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళు 70 ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క మెడికల్ కాలేజ్ అన్న మహబూబ్ నగర్లో పెట్టినరా? 70 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలో 3 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 70 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు పెడితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 7 ఏళ్లలో 33 కాలేజీలకు తీసుకుపోయిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. వీళ్ళుంటే ఇంకా 70 ఏళ్ళన్న నారాయణపేటకు మెడికల్ కాలేజ్ అవునా? 70 ఏళ్లలో మహబూబ్నగర్ జిల్లాకే చేయలే మీరు ఒకటి. కానీ ఇలా రాజేందర్ రెడ్డి గారు, నా పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకోవాలి, మా పిల్లలు డాక్టర్లు కావాలి, మా ప్రజలకు మంచి వైద్యం అందాలి, మా ప్రజలు ఉస్మానియాకో, గాంధీకో, మహబూబ్ నగర్కో పోకుండా నారాయణపేటలోనే అన్ని సౌకర్యాలు మా ప్రజలకు ఉండాలని రాజేందర్ రెడ్డి గారు అడిగారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చడం జరిగింది. ఇది మీరు సాధించుకున్న విజయం. తెలంగాణ రాకపోతే నారాయణపేట జిల్లా అవుతుందా? నారాయణపేట జిల్లా కాకపోతే మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తుందా? ఇది తెలంగాణ రావడం వల్ల సాధించుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే గారు అడిగినరు, అన్నా మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ మాకు నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేయమని అడిగినరు. కావాలనవే? గంత మెల్లగడుగుతిస్తారే?
నర్సింగ్ కాలేజ్ మా రాజేంద్రని అడిగిండు, ఈ విద్యా సంవత్సరంలోనే ఇమ్మీడియట్ గా నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ మీకు ఉత్తర్వులు ఇస్తాం. అది కూడా ఇక్కడనే కడదాం, పక్కనే మెడికల్ కాలేజ్, ఈ పక్కనే నర్సింగ్ కాలేజ్ కూడా కట్టుకుందాం. మరి అంతేకాకుండా రాజేందర్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ కావాలి ధన్వాడకని అడిగినారు. ఆడొక 108 ఇబ్బంది అవుతుంది, ఒక 108 కావాలన్నారు. తప్పకుండా ధన్వాడకు మరో 108 కూడా మంజూరు చేస్తాం. మరి వాళ్ళ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసినాం. వారు ఒక 2 నెలల కింద నా దగ్గరకు వచ్చిండు, వచ్చి అన్నా మాకు డయాలసిస్ సెంటర్ లేదు, మా వాళ్ళు అటు రాయచూరు పోతున్నారు, తాండూరుకు మన వికారాబాద్ పోతున్నారు, మహబూబ్ నగర్ పోతున్నారు, మాకు మా దగ్గరనే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టమని అడిగినారు. 3 సార్లు వచ్చిండు మీ ఎమ్మెల్యే గారు ఇడిచిపెట్టాడు ఇచ్చేదాకా. ఒకసారి చెప్తే నేను చేస్తా అన్న, రెండోసారి వచ్చిండు ఏమైంది అన్నాడు. మూడోసారి వచ్చి అన్న నువ్వు ఎల్లుండి వస్తున్నావు, వచ్చే వరకు మిషన్లు పెట్టాలా, నువ్వు రిబ్బన్ కత్తిరిస్తావా కత్తిరియవా అన్నాడు. మా అధికారులందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి ఇవాళ డయాలసిస్ సెంటర్ను కూడా ప్రారంభం చేయడం జరిగింది. ఇంకా ఇవాళ నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ అవసరమైన వాళ్ళు హైదరాబాద్కి అవసరం లేదు, మహబూబ్ నగర్కి అవసరం లేదు, మనం వికారాబాద్కి పోవాల్సిన అవసరం లేదు. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు మన నారాయణపేటలోనే డయాలసిస్ సేవలు అందుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మీకు రాబోయే రోజుల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్, రేడియాలజీ ల్యాబ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసినాం. దాదాపు 75 కోట్ల రూపాయల పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. టీ డయాగ్నోస్టిక్స్ అంటే రక్త పరీక్షలు. మీరు కొంతమంది బయట పోయి పరీక్షలు చేసుకుంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. 57 రకాల పరీక్షలు జిల్లాలో ఏ పిహెచ్సికి పోయినా, ఏ ఏఎన్ఎం సబ్ సెంటర్కి పోయినా, ఏ దవాఖానకు ప్రభుత్వ దవాఖానకు పోయినా ఒక్క పైసా ఖర్చు లేకుండా 57 రకాల రక్త పరీక్షలు చేసేటువంటి టీ డయాగ్నోస్టిక్స్ కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం. 3 నెలలు కట్టిస్తాం దాన్ని మీకు. అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ పెట్టినాం. ఎక్స్రే కానీ, మెమోగ్రఫీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, 2D ఎకో కానీ ఇవేమన్నా చేయాలంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉండేవి కావు. ప్రైవేట్లకు పోతే వేల రూపాయలు ఖర్చు అయ్యేది. దానికోసం కూడా ఆ రేడియాలజీ ల్యాబ్ను కూడా ఇలా దాదాపు 1 కోటి రూపాయలతో శంకుస్థాపన చేసినాం. 3 నెలల లోపల దాన్ని మీకు అందుబాటులో తీసుకొస్తామని మనం చేస్తా ఉన్నా. సో ఇట్లా వైద్యంలో అనేక కార్యక్రమాలు చేసినాం. మీ ఎమ్మెల్యే గారు ఇంకో మాట అడిగినరు, పాపం ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూమి ఇచ్చారని. మీ కలెక్టర్ గారు కూడా చెప్పినారు, సార్ డబ్బులు తొందరగా కావాలి అని మీ కలెక్టర్ గారు కూడా అడుగుతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు అడిగినట్టు భూములు ఇచ్చిన రైతులకు నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇవ్వడం వల్లనే ఈ మెయిన్ రోడ్డుకి ఇంత మంచి ఆసుపత్రి వస్తున్నది, ఇంత మంచి కాలేజీ రాబోతా ఉన్నది. మీకు తప్పకుండా ఎమ్మెల్యే గారు కోరినట్టు పనులు ప్రారంభమయ్యే లోపే ఆ 2 కోట్ల రూపాయలు విడుదల చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి ఈ రకంగా మనం ముందుకు పోతున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక్క విషయం మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు పని చేస్తూ ఉన్నాం మనం, కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజమేంది, అబద్ధాలేంది, ఎవరు పనిమంతులు, ఎవరు మాటలు చెప్తారో కూడా ఒక్కసారి ఆలోచించాలి. నిన్నటిదాకా బండి సంజయ్ గారు ఇక్కడ పాదయాత్ర చేసిపోయిండు 10 రోజులు. నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆయన నోటికి మొక్కాలి, అన్ని అబద్ధాలే. నేను ఒక మాట సీదా అడుగుతున్నా. ఇప్పుడు మా సిద్దిపేటలకో, మా మెదకోళ్ళకో, సంగారెడ్డిలకో, షాద్ నగర్లకో అర్థమవుతుందో కాదో కానీ మీకైతే మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే బార్డర్ మీద ఉన్నారు, మీరు ఉన్నారా లేరా? జర్రంతా అవతలికి పోతే గురిమెట్టలేనా, అది గురిమిట్కల్. జర 5 కిలోమీటర్లు పోతే గురిమిట్కల్ ఉంటుంది. 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు పోతే యాదగిరో, రాయచూరో, మీ సేడమో ఉంటుంది. 4-5 కాన్స్టిట్యున్సీలు మిమ్మల్ని ఆనుకొనే ఉంటాయి. మీకు చుట్టాలు ఉంటుంటారు, ఆడ పిల్లని ఇచ్చి ఉంటారు, పిల్లని చేసుకొని ఉంటారు. మరి కర్ణాటకకి ఇవాళ అందరం కలిసి పోదామంటే పోదాం వీటికెళ్ళి. నేను ఇక్కడ అడుగుతున్నా బీజేపీ వాళ్ళను, ఆడ కనీసం రైతులకు 6 గంటల కరెంట్ వస్తున్నదే? 6 గంటల కరెంట్ అని ఇస్తుందా బీజేపీ గవర్నమెంట్? మరి మన తెలంగాణలో, మన నారాయణపేటలో మీకు 24 గంటల కరెంట్ వస్తుందంటే ఇది టీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్ల కాదా? మరి బండి సంజయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడినాం. అంత మేమే ఇస్తున్నాం, అంత ఢిల్లీకేలే ఇస్తున్నాం. అంత ఇస్తే మరి పక్కనని బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో రైతులకు ఎందుకు 24 గంటల కరెంట్ ఇస్తలేవు?
ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తలేదు బీజేపీ అంటే బీజేపీ ఫెయిల్ అయింది, టీఆర్ఎస్ పాస్ అయింది. అవునా కాదా? ఆడ పింఛన్ ఎంత ఇస్తున్నారే? ఎంత? 500. మనం ఎంత ఇస్తున్నాం? 2000. మరి బీజేపీ మంచిగుందా, టీఆర్ఎస్ మంచిగుందా? బీజేపీ వాళ్ళు వస్తే 500 పెన్షన్ వస్తుంది, టీఆర్ఎస్ ఉంటే మరి బండి సంజయ్ ఏం చెప్పినట్టు? మా అక్క చెల్లెలు ఆలోచించాలి. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇవాళ అందరికి కూడా 2000 పెన్షన్ ఇచ్చినాం. అతి త్వరలోనే మన రాష్ట్రంలో 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చి మరో 10 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 40 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా దాన్ని 57 ఏళ్లకు తగ్గించి పేదలందరికీ 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. బీజేపీ వాళ్ళు 500 ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు 2016 ఇస్తుండ్రు. బీజేపీ వాళ్ళు 6 గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది. రైతు బంధు ఆడ ఎంత వస్తుందే కర్ణాటకలో? ఎన్ని ఎకరాలున్నా 6000. కానీ మీకు 3 ఎకరాలుంటే 30,000 రూపాయల రైతు బంధు ఇస్తున్నాడు. రైతు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. మన పక్కన రాయచూర్ల 5,000 ఇస్తారా? ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీ వాళ్ళు బాగా మొన్న వడ్ల గురించి జోరు మాట్లాడారు ఈ తెలంగాణలో. పక్కన కర్ణాటకలో వడ్లు కొంటున్నారే? కొంటుర్రా? మొన్నెవరో చెప్తున్నారు నాకు, రాయచూర్కేలో మీ గురుమిట్కల్కేలో మా వడ్లు జర తెలంగాణలో అమ్మిపీయమని అడుగుతురట మా రైతుల్ని. ఆడెందుకంటే 1400కే పోతుందాడ. కానీ మనం 1960 కాడికి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా ప్రతి గింజ కొన్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మొన్న అమిత్ షా గారు వచ్చేందో మాట్లాడిపోయిండు. ఎందుకు కొంటలేదు మీ కర్ణాటకలో? నేను అడుగుతున్నా అమిత్ షా గారిని, ఒకవేళ మీ ప్రభుత్వం మంచి పని చేసేది ఉంటే కర్ణాటక రైతుల దగ్గర వడ్లు ఎందుకు కొంటలేరు అంటున్నా. కొనే టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర మన తెలంగాణలో లొల్లి పెడుతున్నారు, వడ్ల కుప్పల కాడికి పోయి మాట్లాడుతుండ్రు. కానీ ఇలా కొంటున్నది ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు నాయకుడు కనుక రైతు బంధు 10,000 ఇచ్చిండు, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు, రైతు బీమా ఇచ్చిండు, పండిన వడ్లన్నీ కూడా కొంటున్న నాయకుడు కేసీఆర్. మరి కర్ణాటకలో ఎందుకు కొంటలేరు వడ్లు? నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని, నేను అడుగుతున్న ఇక్కడ బీజేపీ నాయకులను, ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు? ఏ ముఖం పెట్టుకొని మీరు వడ్ల కుప్పల కాడికి, వడ్ల కొనుగోలు కేంద్రాల కాడికి తిరుగుతున్నారు? మరి పక్కన ఎందుకు కర్ణాటకలో కొంటలేరో సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను ఈ సభ నుంచి అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు అన్ని అబద్ధాలు, ఉత్త తొండి మాటలు. వడ్లు కొనరు, కరెంట్ ఇయ్యరు, ప్రాజెక్టులు కట్టరు, మంచినీళ్లు రావు. ఎక్కడన్నా వచ్చినాయా మంచినీళ్ళు? నేనెవరో చెప్తుండ్రు, రాయచూర్లా కలుషిత నీళ్లు దాగి 3 చచ్చిపోయిండు, 300 మంది దవాఖానలో పడ్డారట కర్ణాటకలో. అయ్యో, అది నీ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి. మా నారాయణపేటలో కోస్గికి పో, ఏ మండలం కన్నా పో, నువ్వు ప్రతి దగ్గర కూడా 20 బ్రహ్మాండంగా శుద్ధి చేసిన మంచినీళ్లు ఇంటింటికి వస్తూ ఉన్నాయి. మరి అలా కర్ణాటకలో మంచినీళ్లు ఉన్నాయా? మిషన్ భగీరథ లాంటి పథకం కర్ణాటకలో పక్కనే మీ ఊర్లలో వస్తున్నాయా? మరి మీరు ఆలోచించాలి, ఎవరు బాగున్నారు? ఎవడో వచ్చి పాదయాత్ర చేసి మాట్లాడితే గట్టిగా నిలదీయాలి. బిడ్డ కర్ణాటకలో 2000 పింఛన్ ఇచ్చి మాట్లాడు, కర్ణాటకలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చినాక మాట్లాడు, కర్ణాటకలో వడ్లు కొన్నాక మాట్లాడు. నీకు అవి ఏమీ చేయకుండా మమ్మల్ని గెలిపిస్తే మేమేందో ఇస్తాం, మేమేందో చేస్తాం అని వాళ్ళు అరచేతుల వైకుంఠం చూపిస్తుండ్రు. ఎండమావుల వెంట పరిగెత్తినట్టు అవుతుంది వాళ్ళు ఎంబడబోతే. నేను మీకు కథ చెప్పాలి. ఇలా బీజేపీ వాళ్ళది, ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నదంటే, వాళ్ళది ఏంటంటే నెత్తి కాదు కత్తి కాదు. వాళ్ళ చేతిలో అధికారం లేదు, అధికారంలోకి రారు. ఇక ఏది అడుగుతా అది ఇస్తామని చెప్తున్నారు. మరి ఇస్తామని చెప్పేటోళ్ళు మీరు అధికారంలో, బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇవ్వాలి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో ఇచ్చినాక మాట్లాడాలి. మీరు ఆడ ఇయ్యరట, ఈడ గెలిస్తే ఇక చందమామలు చూపిస్తుర్రు, సుక్కలు చూపిస్తుర్రు, అరిచేతుల వైకుంఠం చూపిస్తున్నారు. మరి మీరు అధికారంలో చోటు ఇవ్వాలి కదా. వీళ్ళ కథ ఎట్లున్నదంటే, ఒక దర్జీ, ఒక మేర ఆయన మిషన్ కుడుతుండట. మిషన్ కుట్టంగా కుట్టంగా సూది ఊసి కింద పడిపోయిందట. సూది ఊడి కింద పడిపోయింది కదా అని
ఎంత వెతికినా సూది దొరకలేదట. దొరకకపోతే ఏం చేసిండు, ఆయనతో పోయి ఆ దేవుని రూమ్లోకి పోయి దేవుని దగ్గర పోయి మొక్కిండట. దేవుడా దేవుడా సూది పోయింది దొరకలేదు, నాకు ఈ సూది దొరికితే కిలో చక్కెర వంచి పెడతా అన్నాడట. లోపలికి వెళ్ళి భార్య ఉరికొచ్చిందట. ఏందా నీకేమైనా పిచ్చిగిట పట్టిందా, ఈ 5 పైసలు 5 రూపాయలకు దొరికే సూదికి నువ్వు 50 కిలోల చక్కెర వంచి పెడతా అంటున్నావు, నీకేమైనా దమాక్ ఖరాబ్ అయిందా అన్నదట. 5 పైసలు పెడితే దొరికే సూదికి 50 రూపాయల కిలో చక్కెర వంచి పెట్టరా ఎవడన్నా, ఏం మొక్కుతున్నావా అన్నదట. అంటే ఆ దర్జీ అన్నాడట, అరే నేను అంత తెలివి తక్కువ అనుకుంటున్నావే, సూదైతే దొరకని చక్కెర వంచుడు ఎగబెట్టుడు ఎంతసేపు అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది, అధికారం అయితే రాని ఎగబెట్టుడు ఎంతసేపు అన్నట్టు. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందిగా, ఏదంటే అదే. మరి ఎందుకు ఇయ్యరా కర్ణాటకరా, మీరు 4 ఏళ్ళ గవర్నమెంట్ ఉండి ఎందుకో కరెంట్ ఇయ్యరు, ఎందుకో వడ్లు కొనరు, ఎందుకో మంచినీళ్ళు ఇయ్యరు, ఎందుకో రైతు బంధు ఇయ్యరు, ఎందుకో రైతు బీమా ఇయ్యరు, ఎందుకో ఆసరా పెన్షన్ 2000 రూపాయలు ఇయ్యరు అని నేను అడుగుతున్నా. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రజలు. వీళ్ళన్నీ కూడా ఉత్త మాటలు. కాంగ్రెస్ గురించి మనకు తెలియదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్ననాడు కరెంట్ ఉంటుండనా ఈ నారాయణపేటలో రైతులకు? దొంగరాత్రి కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. అయితే మోటార్ కాలుతుండే, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ కాలుతుండే. 2 మరమ్మత్తు చేసే వరకు వెనకమడి ఎండైపోతుండే. ఇలా పరిస్థితి ఉందా ఎక్కడన్నా తెలంగాణలో? ఎక్కడన్నా మోటార్లు కాలుతున్నాయా? మున్పటి లెక్క ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? వెనకమడి ఎండుతున్నదా? దయచేసి గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అమిత్ షా గారు వస్తాడు, ఇప్పుడు ఇంకా వాళ్ళు ప్రధానమంత్రి గారు వస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు మీరు? మా తెలంగాణలో 8 ఏళ్ల నుంచి రాష్ట్ర విభజన చట్టంలో ఈ తెలంగాణకి ఇవ్వాల్సింది ఏ ఒక్కటైనా ఇచ్చిండ్రా అని నేను అడుగుతా ఉన్నా. నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాదు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరు, గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాదు, దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు. వాళ్ళు చేసిందేమీ లేదు, ఉల్టా తెలంగాణకు అన్యాయం చేస్తారు. మన వరంగల్ల కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమంటే వరంగల్ల కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే. కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళ సొంత రాష్ట్రం గుజరాత్లో 21,969 కోట్లతోని మొన్ననే కోచ్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టిండు. మరి పార్లమెంట్లో హామీ ఇచ్చి పార్లమెంట్లో ఆమోదం పొందిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరెట్లా, 22,000 కోట్లతో గుజరాత్లో కొబ్బరికాయ కొట్టరెట్లా అని అడుగుతున్నా. ఇంకా ఏ ముఖం పెట్టుకొని మా తెలంగాణలో మీరు ఓట్లు అడుగుతారు? పక్కనే కర్ణాటకలో వాళ్ళు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, అప్పర్ భద్రాకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్లో పోలవరంకు జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిండ్రు. మరి నా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు అని మనం అడగాలనా వద్దా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు నాయన? కర్ణాటకలో ఇస్తావు, ఆంధ్రప్రదేశ్లో ఇస్తావు, మధ్యప్రదేశ్లో ఇస్తావు, మా తెలంగాణకు ఎందుకు మొండి చేయి చూపుతావు? మా పాలమూరుకు ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు? ఇదే మోడీ గారు చెప్పలే 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో మరి మహబూబ్ నగర్లో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిద్రపోయినరు, మేం గెలిస్తే పాలమూరు కట్టిస్తా అన్నాడు. గెలిచి 8 ఏళ్ళైంది, ఒక్క రూపాయి ఇచ్చినవా? ఎందుకు జాతీయ హోదా ఇయ్యవు? ఇయ్యకుండా నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది అని నేను ఈరోజు బీజేపీ నాయకులను, ప్రధానమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఎన్ని జూటా మాటలు మాట్లాడతారంటే, మనమట గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇవ్వలేదట. డబ్బులు ఇయ్యందే ఊర్లల్లా ఇవాళ ఊరూరికి రైతు వేదికలు అయినాయి, ఊరూరికి ట్రాక్టర్ వచ్చింది, ట్యాంకర్ వచ్చింది, ట్రాలీ వచ్చింది, నర్సరీలు వచ్చినాయి, డంప్ యార్డ్లు వచ్చినాయి, వైకుంఠ ధామాలు అయినాయి. పైసలు ఇవన్నీ ఇవన్నీ అయినాయా? ఇయ్యంది మీరు. ఇవాళ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద 11,711 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా పక్కన కర్ణాటక పోయి చూద్దాం, ఏ ఊర్లోనైనా వైకుంఠ ధామం ఉందా? ఏ ఊర్లోనైనా నర్సరీ ఉందా? ఊరూరికి ట్రాక్టరు, ట్రాలీ ఉందా? ఒక్క తెలంగాణలోనే ఉంది దేశంలో. గౌరవ సర్పంచ్లే, ఎంపీటీసీలకు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ దొంగ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మకుండ్రి. ఇవాళ ఈ ఏప్రిల్ మే నెలలో ఇప్పటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం 1,144 కోట్ల రూపాయలు ఈ 2 నెలల్లో చెల్లింపులు చేసినాం. ఏదో ఇయ్యలేదు అని మాట్లాడుతుండ్రు.
పల్లె ప్రగతి డబ్బులు, పట్టణ ప్రగతి డబ్బులు, గ్రామ పంచాయతీల సొంత నిధులు 1144 కోట్లు ఈ 2 నెలల్లోనే సర్పంచ్లకు రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది. మండల పరిషత్లకు రిలీజ్ చేయడం జరిగింది. పెండింగ్లో ఏదన్నా ఉంటే ఢిల్లీ నుంచి రావాల్సిన సీసీ రోడ్లే పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు ఇయ్యలే. ఇప్పుడు 3 నెలలే ₹1 కూడా రావాల్సిన మన హక్కుగా మన వాటాగా రావాల్సిన డబ్బులు ఇయ్యలే. బీజేపీ వాళ్ళకి సోయి ఉంటే సీమునెత్తురుంటే ఢిల్లీకి పోయిగా పైసలు తీసుకొచ్చి మాట్లాడుండ్రు. ఇవాళ మీరు ఇంకేందో సర్పంచ్ల దీక్ష పడతాం, మేమేందో సర్పంచ్ల తరఫున కొట్లాడతాం. సర్పంచ్లంతా నీ మీద తిరగబడతారు బిడ్డ. ఎవరో 4 బీజేపీ సర్పంచ్లను 4 కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను పట్టుకొని మీరు దొంగ నాటకాలు ఆడితే నమ్మరు ప్రజలు. ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. నర్సరీలు, డంప్ యార్డులు, ట్రాక్టర్లు, ట్రాలీలు, వైకుంఠ ధామాలు, పచ్చటి చెట్లు ఏ పల్లెల్లో పోయినా కనబడుతున్నాయి. 70 ఏళ్లలో మీరు చెయ్యని పనిని మేము చేసి చూపించినాం. అది ప్రజల కళ్ళల్లో ఉన్నాయి, ప్రజల అనుభవంలో ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు నిజంగా ప్రజలకు మేలు చేయాలంటే ఈ రాష్ట్రానికి బకాయి పడ్డ 1100 కోట్ల రూపాయలు విడుదల చేయండి. ఈ రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుంచి జీఎస్టీ కింద రావాల్సిన 11,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేసి మాట్లాడండి. అవి చేయరట. కానీ ఒక బట్టగాల్చి మీదేస్తాం, బురద జల్తాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనేటువంటి రీతిలో ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా మనం గట్టిగా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను మీ అందరికి కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నారాయణపేట్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మంచినీళ్ళు వచ్చినాయి, జిల్లా అయింది, కరెంట్ వచ్చింది, ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది, రేపు నర్సింగ్ కాలేజ్ వస్తుంది. అతి త్వరలోనే పాలమూరు ప్రాజెక్టు నీళ్లు కూడా నారాయణపేటకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అది టీఆర్ఎస్తో కేసీఆర్తో సాధ్యమవుతుంది. కరివెన రిజర్వాయర్ దాదాపు 80% పనులు పూర్తయినాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో కరివెనకు నీళ్లు వస్తాయి. కరివెన నుంచి కాలువ పనులు కూడా ప్రారంభం చేసుకుందాం. కరివెన నుంచి నారాయణపేటకు కాలువ పనులు కూడా సర్వే చేసుకునే కార్యక్రమాన్ని కూడా మనం స్టార్ట్ చేసుకుందాం. ఇది టీఆర్ఎస్ పార్టీతో అవుతుంది. వీళ్ళతో అయిద్దా ఈ కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతో? ఎంతసేపు ఒక అబద్ధం, టీవీల ముందు మాట్లాడు, బట్టగాల్చి మీదేశుడు, పాదయాత్రల పేరు మీద ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ఆలోచించుకోవాలి. ఇవాళ నారాయణపేట యువతకు ఇంకో శుభవార్త కూడా చెప్పాలి నేను. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి, 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా రిజర్వేషన్ తెచ్చినాం. ఇంతకుముందు నారాయణపేటలకు ఉద్యోగాలు రాకపోవు. జడ్చర్లకేలో మహబూబ్నగర్కేలో అటు కొద్దిగా బాగా చదువుకున్న వాళ్ళ దిక్కే పోతుండే ఉద్యోగాలు. ఎక్కడి ఉద్యోగాలు అక్కడికే దొరకాలి. ఏ ప్రాంత ప్రజలు ఆ ప్రాంతంలో ఉద్యోగం చేసుకోవాలని 95% రిజర్వేషన్ కల్పించింది. ఇవాళ భారతదేశంలో ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీకు త్వరలోనే నారాయణపేటలో గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. గ్రూప్ 4 ఉద్యోగాలు దాదాపు 500-600 ఉన్నట్టాయి మీ జిల్లాలో. ఈ 500-600 ఉద్యోగాలు మీ పిల్లలకే వస్తాయి. మీ పిల్లలే ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం దొరుకుతుంది. రేపు డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు టెట్ పరీక్ష అయిపోయాక టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మనకెప్పుడు కూడా నారాయణపేటలో టీచర్లు ఉండకపోదురు. ఏ స్కూల్లో పోయినా సార్ లేరందరూ. రేపు ఆ పరిస్థితి ఉండదు. టీచర్ ఉద్యోగాలు నారాయణపేట పిల్లలకే టీచర్ ఉద్యోగాలు ఇస్తాం. అప్పుడు అన్ని స్కూళ్ళల్లో టీచర్లు ఉంటారు. ఇలా స్కూళ్ళని కూడా బాగా చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా ఇలా స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరంకెళ్ళి మీరు ప్రైవేట్ స్కూళ్ళకు మీ పిల్లల్ని పంపాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పే కార్యక్రమం కూడా ప్రారంభం చేస్తాం. టీచర్ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. సో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఒకటొకటి మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. సో పిల్లలు బాగా చదవండి. రేపు టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 4 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, మీ జిల్లా ఉద్యోగాలు మీకే దక్కే విధంగా ఇవాళ 95% రిజర్వేషన్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. ఇది టీఆర్ఎస్ వల్ల రాజేందర్ రెడ్డి గారు కూడా చాలా బాగా పట్టుదల కలిగినటువంటి నాయకుడు. ఆయన ఈ జిల్లా కోసం ప్రయత్నం బాగా చేసిండు. జిల్లా వచ్చినాక కొత్త కలెక్టరేట్ భవనం కావాలని శాంక్షన్ చేపించిండు. కొత్త ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ శాంక్షన్ చేపించిండు. మా ఫైనాన్స్లో ట్రెజరీ డిపార్ట్మెంట్ రాలేదు, మాకు డిటిఓ ఆఫీస్ లేదు, మాకు ప్లానింగ్ ఆఫీస్ లేదని కూడా కొట్లాడి
నారాయణపేటకు డిటిఓ ప్లానింగ్ సిపిఓ ఆఫీస్ను కూడా సాధించాడు. అంటే ప్రతి చిన్న విషయాన్ని తన సొంత కుటుంబంలాగా ఈ నారాయణపేట కాన్స్టిట్యున్సీని భావిస్తూ నిరంతరం పనిచేసే నాయకుడు, ఎదిగిన నాయకుడు, అన్నీ తెలిసిన నాయకుడు, ప్రజల కోసం పనిచేసే నాయకుడిని మనం కాపాడుకుంటే ఇంకా బాగా ఈ నారాయణపేట ముందుకు పోతుంది. మీ అందరి ఆశీస్సులు, మీ దీవెనలు టీఆర్ఎస్ పార్టీకి, మీ ఎమ్మెల్యే గారికి ఉన్నట్టయితే ఇంకా బాగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ కొత్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళ చేతిలో ఏం లేదు, వాళ్ళు చేయగలిగింది లేదు, అందువల్ల వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. చేసేటోడు బరువుతో బరువు మోసేటోనికే తెలుస్తుంది, వదలేందో తెలుస్తుంది. మోయనోనికి ఏముంటుంది, ఏదన్నా చెప్పచ్చు. కానీ అందువల్ల రాజేంద్ర గారు చాలా బాధ్యతాయుతంగా ప్రజల కోసం పనిచేసే మంచి నాయకుడు. వారిని ఇంకా మీరు బలోపేతం చేయండి. వారు అడిగినట్టు నర్సింగ్ కాలేజీని, అంబులెన్స్ను, ఈ ల్యాండ్ ఎక్విజిషన్కు 2 కోట్ల రూపాయలను, కోయిల్కొండ ఆసుపత్రిని కూడా మా వైద్య విధాన పరిషత్కు అందజేసి అక్కడ కూడా సేవలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తాను. వెంటనే ఆదేశాలు కూడా ఇస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ. జిల్లా మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.